పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కోల్కతాలో ట్రైనీ వైద్యురాలపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ శ్రీకాకుళం జిల్లా పలాస కేంద్రంలో స్థానిక వైద్యులు, విద్యార్థులు, ప్రజా సంఘాలు శనివారం ఉదయం 11:30 చేసిన నిరసన ర్యాలీకు స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష మద్దతు తెలిపారు. ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి కేటీ రోడ్ మీదుగా కాశీబుగ్గ బస్టాండ్ వరకు ర్యాలీగా వెళుతూ మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనలో నిందితులను తక్షణమే కఠినంగా శిక్షించాలని ఆమె కోరారు. సామాన్యంగా రోడ్డు మీద పనిచేస్తున్న కూలీల పిల్లలు నిర్భయ మీద జరిగారు. కానీ మధ్యలో ఇబ్బంది ఎక్కడ వస్తుందంటే తప్పు చేసిన వాళ్ళు సాక్ష్యాలతో దొరికిన మానవ హక్కు కమిషన్లు అన్ని మధ్యలోకి వచ్చి వాళ్ళు తప్పు చేశారు, వాళ్ళు తెలియక తప్పు చేశారు, ఆవేశంలో తప్పు చేశారు, వాళ్ళకి శిక్షలు విధించకండి. నిర్భయ చట్టంలో దొరికిన నేరస్తులకి ఎన్ని సంవత్సరాల తర్వాత శిక్ష పడిందండి. ఒక్కటి మాత్రం ఒక ఆడపిల్ల తల్లిగా ఒక మహిళగా చెప్తున్నాను, చట్టాల్లో మార్పు రావాలి. తప్పు చేసిన వాడికి వెంటనే శిక్ష పడితేనే రేపు తప్పు చేసిన వాడికి భయం ఉంటుంది. వాళ్ళు కూలి వాడిని పడుకోవచ్చు, రాజకీయ నాయకుడు పడుకోవచ్చు, లేదా ఏదో వ్యాపారస్తులు పడుకోవచ్చు. కానీ తప్పు చేశారని సాక్ష్యాలతో తెలిస్తే ఏ మానవ హక్కు కమిటీ కూడా మధ్యలో రాకూడదండి. ఒకే మాట అడుగుతారు, మీ ఇంట్లో ఆడపిల్లలు జరిగితే మీరు ఇలాగే వచ్చి వాడు కాపాడమని చెప్తారా? ఎందుకు హ్యూమన్ రైట్స్ కమిషన్స్ చేయాల్సిన దగ్గర చేయకుండా ఇలాంటి తప్పు చేసిన వాళ్ళు కూడా కాపాడుతూ జైళ్లలో వాళ్ళు మగ్గుతూ వాళ్ళకి శిక్ష చేయకుండా ఇబ్బంది పడిన ఆడపిల్ల తల్లిదండ్రులకు ఎంతటి కడుపుకోత ఆ ప్లేస్ లో ఉన్నట్టు తెలుస్తుంది. ఇది ఈ రోజు ఆగుతారని చెప్పగలమా? ఇంకా ముందు కూడా ఇవి జరగకుండా ఉండాలి.